ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ఓ వెలుగొందారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. వైఎస్ జగన్ కుటుంబానికి అత్యంత వీర విధేయుడిగా గెలుపొందారు. వైఎస్ జగన్ పాలనలో మంత్రిగా పనిచేశారు. 2.5 ఏళ్ల పాలన తర్వాత ఆయన మంత్రి పదవిని కోల్పోయారు. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత వైసీపీ అధికారంలో ఉండగానే సొంత పార్టీ నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టికెట్ ఇచ్చే విషయంలో వైసీపీ అధిష్టానం మీనమేషాలు లెక్కించింది. ఎటుకేలకు పోరాడి ఎప్పటికీ సంపాదించుకున్నప్పటికీ ఓడిపోయారు. వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి మౌనంగానే ఉంటున్నారు ఆయన. వైసీపీ అధికార పీఠం నుండి దిగిపోయినప్పటికీ పార్టీ హైకమాండ్పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. చివరకు నేడు వైసీపీకి రాజీనామా చేశారు. ఇక తాను చిరంజీవి ఆశీస్సులతో 2009లో రాజకీయాల్లోకి వచ్చానని అవంతి శ్రీనివాస్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి నాగబాబు వల్లే తాను భీమిలి ఎమ్మెల్యేగా గెలుపొందానంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో నయా పైసా కూడా అవినీతికి పాల్పడలేదంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కానీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు తనను ఎందుకు తిరస్కరించారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఇక తాను చిరంజీవి ఆశీస్సులతో 2009లో రాజకీయాలకి వచ్చానని అవంతి శ్రీనివాస్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి నాగబాబు వల్లే తాను భీమిలి ఎమ్మెల్యేగా గెలుపొందానంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో నయా పైసా కూడా అవినీతికి పాల్పడలేదంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కానీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నన్ను ఎందుకు తిరస్కరించారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని, 6 నెలల నుంచే వారిపై ప్రతిపక్షంగా తాము వారిపై మాటల దాడికి దిగడం మంచిది కాదని భావించానని తెలిపారు. వైసీపీలో కార్యకర్తలు నాయకులకు గౌరవం కొరవడిందంటూ ఆయన కమెంట్ చేశారు. అందరినీ అడగకుండానే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఓవైపు జమిలీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేయాలంటూ వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేయడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ప్రతి విషయంలోనూ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఆ పార్టీ పనిచేస్తుందని అవంతి శ్రీనివాస్ వైసీపీ అధినేతపై ఫైర్ అయ్యారు. మరి నా అభివృద్ధిలో పాత్రికేయ మిత్రులు కూడా నన్ను తమ కుటుంబ సభ్యుల్లా చూసి మీరు ఎంతో ప్రోత్సహించారు. దానికి మీకు, పాత్రికేయులకి, అధికారులకి, ప్రజలకి, పార్టీ నాయకులకి పేరు పేరున, ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆత్మీయులు అన్ని పార్టీలు కూడా, వారందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్పడకుండా, మరి ఎలాంటి రాగద్వేషాలు కానీ, ఎలాంటి అవినీతి కానీ, బంధుప్రీతి కానీ, అశ్రిత పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని, పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి నేను పనిచేసి, మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి. నా రాజీనామాను ఆవేదన కోరుతున్నాను. అదే కాపీల్ని మన విజయసాయిరెడ్డి ఆర్సీ గారికి, మన పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గారికి, అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తారు. ప్రజలు ఏం ఆదరిస్తున్నారంటే, ప్రజలు ఒక నమ్మకం విశ్వాసంతో ఒక నాయకత్వాన్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్నప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద, ప్రతి నాయకుల మీద ఉంటుంది. ఆ ఆకాంక్షల్ని నెరవేర్చడంలో విఫలమైనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు ఇవన్నీ. సో జనరల్ గా ఏంటంటే, ప్రతి నాయకుడు కూడా ఎలక్ట్ అయ్యే ముందు ఎమ్మెల్యేగా కానీ, సీఎం ముఖ్యమంత్రిగా కానీ ప్రజలు యాస్పిరేషన్స్ అనుగుణంగా పనిచేస్తామని చెప్తారు, పనిచేస్తామని నమ్మిస్తారు. ఒకసారి ఆ సీట్లో కూర్చున్న తర్వాత ప్రజల ఆకాంక్షల్ని అనుగుణంగా మర్చిపోయి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం వల్ల, సో దానివల్ల ఈ గ్యాప్ వస్తుంది, దానివల్ల ఈ ఫలితాల్లో తారుమారవడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత అయినా, కనీసం ఫలితాలు వచ్చిన తర్వాత అయినా కూడా మనం ఒక విశ్లేషణాత్మకమైనటువంటి, విమర్శనాత్మకమైనటువంటి ఒక ఆలోచన, ఒక బ్రెయిన్ స్ట్రోమింగ్ చేసుకుని ముందుకెళ్తారు ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ. అది జరగలేదు కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను.
2024 ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఓడిన దగ్గర నుండి వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేనంత దారుణంగా ఓటమి పాలైంది. ఎప్పుడైతే వైసీపీ ఓటమి పాలైందో అప్పటి నుంచి ఆ పార్టీకి గడ్డుకాలం తప్పడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగిన నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలకు మరియు వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.